రేవంత్ రెడ్డి పైన కొడాలి నాని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో తెలంగాణలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. చరణ్ యాదవ్ గారు, కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి భారీగా చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డిని అన్నటువంటి మాటలు మీకు తెలిసే, ఏం చెప్తారు అసలు, ఎందుకు ఆయన అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారు? అంటే కొడాలి నాని గుట్కల మంత్రి అంటే బాగుంటుంది. ఎందుకంటే సంస్కారం లేకుండా దేని మీదైనా మాట్లాడే వ్యక్తి కొడాలి నాని. ఎవడన్నా సంస్కారం ఉన్నోడు ఫస్ట్ గెలిచిన వాళ్ళని అభినందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిన ముఖ్యమంత్రిని కలిసి గెలిచినటువంటి మంత్రికి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అర్థం ఉంటుందా? తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ముల్లో కలిసి ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఓడిపోయినటువంటి వ్యక్తిని మీరు కలిసి ఎలక్షన్లు జరుగుతూ ఉంటే నాగార్జున సార్ గడాబిడి చేసిరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కేసీఆర్ గారు గెలవాలని చెప్పి మీరే కోరుకున్నారు. అదన్నీ మర్చిపోయి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంతా కలిసికట్టుగా పనిచేసుకుంటాం, ఏమైనా వివాదాలు ఉంటే కూడా మేమే పరిష్కరించుకుంటాం అని చెప్పేసి చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఏకంగా కొడాలి నాని ట్విట్టర్లో మేము ఆల్రెడీ శుభాకాంక్షలు తెలియజేసినాం, అసలు గెలవాల్సిన అవసరం ఏముందని చెప్పి మాట్లాడే మాటలు అంటే అర్థం పర్థం లేని మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన ముఖ్యమంత్రి కలిసినట్టే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు షర్మిల గారికి మద్దతు ప్రకటించింది కాబట్టి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయేది కాంగ్రెస్ పార్టీ మూలంగానే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఓటమి భయంతో కొడాలి నాని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మేము భావిస్తాం. రేవంత్ రెడ్డి షర్మిలకు మద్దతు తెలపడం కాదు, అలా పార్టీ నాయకులకు మద్దతు తెలుపుకుంటారేమో, కానీ అవసరం అనుకుంటే అక్కడ రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి కూడా ఆయన పోటీ చేసి ఇక్కడనే అధ్యక్షుడిగా తీసుకోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడారు అనుకుంటున్నారు? నిజంగా అసలు మధ్యలో ఏమైనా గ్యాప్ ఉందా? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రావద్దని చెప్పి వైసీపీ కోరుకున్నది. దానిలో భాగంగా వారు మొదటి నుంచి బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. 2018లో కూడా 2018లో వారు కూడా ఇక్కడ మద్దతు ఇచ్చారు. చంద్రబాబు మన కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడంతో రెండోసారి వారు అధికారంలోకి వచ్చారు. తర్వాత 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పేసి కేసీఆర్ గారు కూడా మద్దతు ఇచ్చారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ శాఖను ఆంధ్ర రాష్ట్రంలో పెడితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేస్తాడు, కానీ మహారాష్ట్రలో పోటీ చేస్తాడు, ఆంధ్రలో పోటీ చేస్తాడు, మన మహారాష్ట్రలో పోటీ చేసి తెలంగాణలో పోటీ చేస్తాడు. ఏది బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వైసీపీకి లోపాయికరకు ఒప్పందం ఉంది. అదే కాకుండా వైసీపీ 5 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన కేసు నుంచి బయటపడడం కోసం ప్రతిసారి కాళ్ళు మొక్కుతూ, నరేంద్ర మోడీ గారు కాళ్ళు మొక్కుతూ, విభజన హామీలు ఏది నెరవేర్చకుండా కేసుల నుంచి నన్ను రక్షించని చెప్పేసి ప్రతిసారి కాళ్ళు మొక్కే సంస్కృతి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా, ఖచ్చితంగా బలోపేతం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. అదే కాకుండా షర్మిల గారికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు షర్మిల గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పంచాయతీ ఉంది కాబట్టి ఆ పంచాయతీని నుంచి ఏ విధంగా బయటపడాలా, అసలు అనవసరంగా షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మద్దతు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాబట్టి దాని మూలంగా నాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు వారు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు రేపు నిజంగా కూడా 2 రాష్ట్రాల సమస్యలు ఉంటే ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవాలి, కనీసం కట్టేసి కానీ ఇక్కడ దూరం వచ్చి కాల్ చేయలేదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఖాళీగా లేడు, వేరే పనుల మీద బిజీ ఉన్నాము, చాలా పనులు ఉంటాయి మాకు, ఫోన్లు చేసి విషయం చెప్పడానికి మేము సిద్ధంగా లేము అనేటువంటి మాట అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మాట అంటే మేము కూడా ఖాళీ లేము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 మంత్ అవుతా ఉంది. వచ్చిన తర్వాత మా ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన అందిస్తూ ఉంది. మీకు శతభిషలు ఎప్పుడు రాజకీయాలు కక్షలు కారుణ్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు. అంటే మీరు చెప్పే వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ప్రజా సమస్యల మీద పరిష్కారం చూపిస్తానికి మీకు టైం లేదు కానీ ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి కలిసాను మాత్రం మీకు టైం ఉంది. అదే కాకుండా షర్మిల గారిని సమస్య పరిష్కరించడానికి మీకు టైం లేదు, కానీ వేరే విషయాలకు మీకు టైం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు కాలు ముక్తానికి మాత్రం మీకు టైం ఉంటుంది. అక్క చెల్లి అన్న తమ్ముడు అనేది మీకు వ్యత్యాసం ఉండదు. మీ రాజకీయ స్వలాభం కోసం వైసీపీ నాయకులు ఎంతవరకైనా దిగజారుతుందని చాలా స్పష్టంగా కనపడతాం. తన తోడబుట్టిన చెల్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కూడా ఓరలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి గురించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోరు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఓటమి కోసం తెలంగాణ కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా షర్మిల గారికి మద్దతు ఇస్తానని చెప్పిండు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఓట్లు రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిరసన తెలుపుతామంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెడతా ఉన్నారు. కొడాలి నానికి నిరసన తెలుపుతాను ఆయన మాటలకు సంబంధించి. నిజంగా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తా ఉన్నారా? చేస్తే ఏం చేస్తారు?
చేయాల్సిన అవసరం లేదు. అసలు కొడాలి నాని తెలంగాణ రాష్ట్రానికి వస్తాడా? హైదరాబాద్ తిరగలుగుతారా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే? కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కొడాలి అనే వ్యక్తి కృష్ణా బార్డర్ దాటి తెలంగాణ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టలేడు. కాకపోతే అసలు కొడాలి నానికే ఫస్ట్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ వైసీపీ. అట్లా అసమర్థ మంత్రి కాబట్టి మధ్యలో మంత్రి పదవి బీకేసారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు కోసం ఏదో ఆయన ఆదరణ పొందే ప్రయత్నంలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి విమర్శ చేస్తూ ఉంటుంది తప్ప వారు ఈసారి గెలిచే పరిస్థితి లేదు. వారి టికెట్ వచ్చే పరిస్థితి కూడా గండంగా ఉందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనప్పుడు కొడాలి నాని మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైనా దానిపైన పశ్చాత్తాపడకపోతే తెలంగాణలో అడుగు పెట్టలేచే పరిస్థితి లేదు, ఇక్కడ తరిమి కొట్టే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ కొడాలి నాని హెచ్చరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.